ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానల్లో గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆధ్యాత్మిక సందేశములో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం ఏ విషయాలు తెలుసుకోవడం జరిగి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలను మరొకసారి ఈ యొక్క సందర్భంలో నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. చాలామంది ఆసక్తితో, ఆత్మీయ ఆసక్తితో కంస సందేశాలను ఫాలో అవుతూ మీరు ఆధ్యాత్మికంగా పొందుతున్నటువంటి ఆ మేలులను మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మీ నిమిత్తం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. మేము మా సంఘం ప్రియా దేవుని బిడ్డలారా అనేక ఆత్మీయులు వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా మాకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. వారి కొరకు కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తున్నాడని మేము నమ్ముతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మేలులు పొందుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఇంకా దేవునికి కృతజ్ఞతలుగా ఉంటూ దేవునికి సాక్షులుగా ఉంటూ దేవునిలో నమ్మకస్తులుగా మీరు ముందుకు సాగిపోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మన యొక్క అంశానికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాన్ని అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి ముందు ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలను మరొకసారి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే గత వారం ఆదిలో ఆదాము అవ్వలతో దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుగాడు ఏదైనా తోటలో సర్పము ద్వారా ఆడిన మైండ్ గేమును గూర్చి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆదాముతో చేసిన నిబంధనను గూర్చి ఆదిలో ఆదాము అవ్వలకు నిర్దోష యుగములో పెట్టినటువంటి 7 షరతులను గూర్చి దేవుడు వారికి పెట్టిన ఆజ్ఞను గూర్చి గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క మైండ్ గేము ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలపై వాడు ఉపయోగించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారిని వాడి యొక్క మైండ్ గేమ్ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేసి వారిని పాపులుగా మార్చడమే కాకుండా పాపులుగా వారిని చేసేటటువంటి ప్రయత్నములో ఆ సాతాను యొక్క ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడు సఫలీకృతుడు అయినట్లు ప్రియా దేవుని బిడ్డలారా అంటే సక్సెస్ అయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే సాతానుగాడు దేవునికి విరోధులుగా చేటులో దేవుని ప్రజలను వాడు ఎప్పుడు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలైన వారిని దేవునికి దూరం చేయడం, దేవుని సన్నిధి నుండి దూరం చేయడం, దేవుని సహవాసం నుండి దూరం చేయడం, వారి జీవితాలను పతన స్థితి వైపునకు నడిపించే చెడు కార్యాలకు మూలకారకుడుగా ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడు పనిచేస్తూనే ఉంటూ ఉంటాడు. వాడు అనుకుంటూ ఉంటాడు నేను ఈ విషయంలో సక్సెస్ అయ్యానని. కానీ వాడు చేసేటటువంటి పని ఒక మనిషిని లేక దేవుని ప్రజలైన వారిని దేవునికి దూరము చేశాడనే ఆ విషయాన్ని వాడు తెలుసుకోలేడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాడి పని చెరపడం, పాడు చేయడం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ప్రయత్నంలోనే వాడు చెడు పనిలోనే వాడు సక్సెస్ అయినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. మంచి చేసే విషయాల్లో వాడు సక్సెస్ అవ్వడు, మంచి చేసే పనులు వాడికి చేతకావు కానీ ప్రియా దేవుని బిడ్డలారా చెరిపే విషయాలలో వాడు ముందుంటూ ఉంటాడు. ఇదే పని ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో ఆదాము అవ్వలతో ప్రియా దేవుని బిడ్డలారా మైండ్ గేమ్ వాడు ఆడి ఆదాము అవ్వలను వారిని దేవుని యొక్క ఆజ్ఞను మీరేటట్లు చేసి పాపులుగా మార్చడమే కాకుండా దేవుని యొక్క సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని నిత్య దీవెనలకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమా సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలకు దూరము చేసిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడిని మనం ఆ సాతానుగాడి గురించి మనం చెప్పుకోవడం జరిగినది. సాతానుగాడిని మనం చూస్తుంటాం ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వాడి యొక్క మైండ్ గేమ్కి దీటుగా దేవుని యొక్క మైండ్ గేము ఎలా ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా వాడు దేవుని ప్రజలను ఆజ్ఞ అతిక్రమింపజేసి వారిని పాపులుగా మారిస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుడు తన స్వాస్థాలతో నిర్మించిన తన ప్రజలను
మరలా వారి యొక్క పాపానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రాయశ్చిత్తాన్ని చేసి వారిని పరిశుద్ధులుగా చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఆదిలోనే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా సిద్ధపరచుటను రచించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలు గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 3:15 మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రవచన వాక్కులో ఏమండి ఈ విషయాన్ని మనం చూడగలం. ఈ ప్రవచన వాక్కు ఆదాము హవ్వల ఆజ్ఞ అతిక్రమ పాపమునకు ప్రాయశ్చిత్తముగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే ప్రవచించిన ప్రవచన వాక్కునై ఉన్నది. ఆదికాండం 3:15 అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఏమండి మరి ఈ ప్రవచన వాక్కుతో ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క గొంతుకులో వెలక్కాయ పడినట్లు అయింది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు ఎప్పుడైతే మరి ఆజ్ఞాతిక్రమ పాపానికి ప్రాయశ్చిత్తముగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఒక ప్రణాళికను ఆయన సిద్ధము చేసి దానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఉద్దేశించి మరి ఆ సమయంలో ప్రవచన వాక్కుగా ఏమండి ఒక వాగ్దాన సంబంధమైన వాక్కును ఎప్పుడైతే ఆయన ప్రకటించి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ప్రవచన వాక్కు సంబంధించినటువంటి వాగ్దానపు ఆ ప్రవచన వాక్కును వాడు వినగానే ప్రియా దేవుని బిడ్డలారా వాడు గొంతుకులో వెలక్కాయ పడినట్లు అయింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు వాడి యొక్క మైండ్ గేము ఎంత బలహీనమైనదో ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచబడింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాలనే గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు పరిశోధించువాడు, పరిశీలించువాడు, పరిశీలన చేయువాడు అని దేవుని గురించి మనం చెప్పుకున్నాం. సాతానుగాడి గురించి మట్టుగా వాడు శోధించువాడు, శోధకుడని గత వారం మనం చెప్పుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నేటి క్రైస్తవ తరానికి కావలసినటువంటి బోధ బిలాము బోధ కాదు ప్రియా దేవుని బిడ్డలారా. యెజబేలు బోధ కాదు, నికోలీతుల బోధ కాదు, మనుషులు కల్పించి బోధించే ఏమండి దైవోపదేశాలు కాదు ప్రియా దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 15:9, మార్కు సువార్త 7:7లో మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్యము కానీ ఏమండి మరి అనారోగ్య బోధ కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దుర్బోధలు కాదు, అబద్ధ బోధలు కాదు, అవగాహన లేని బోధలు కాదు, వాక్య విరుద్ధమైన బోధలు కాదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. మరి ఏ రకమైనటువంటి బోధలు నేటి క్రైస్తవ తరానికి ఈ కడవర దినాల్లో అవసరమంటే ప్రియా దేవుని బిడ్డలారా హృదయములను పరీక్షించు దేవుని యొక్క బోధ అవసరము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మకు అవసరమైన వాక్యానుసారమైన బోధలు ఏమండి ఆత్మను క్రీస్తులో జీవింపజేయు అవసరమైనటువంటి బోధలు అవసరము ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు హితబోధ ఏమండి మరి దేవుని ప్రజలకి అవసరం. తీతుకు రాసిన పత్రిక 2:1లో మనం చూస్తుంటాం. దేవుని మార్గమును బోధించు బోధ అవసరము, న్యాయముగా బోధించు బోధ అవసరము. లోకాసు వార్త 20:21లో మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా వినేవారిని దేవుని నుండి దూరము చేసే అయోమయములో ఏమండి పడవేసేటటువంటి బోధలు మరి చేసేటటువంటి ఒక స్థితిని కలిగి ఉండక ఏమండి అలాంటి బోధలు చేయక ప్రియా దేవుని బిడ్డలారా మరి వినేవారి ఆత్మలను ఉజ్జీవింపజేయు బోధలను, సత్యమైనటువంటి బోధలను ఏమండి చేసేటటువంటి బోధకులుగా ఉండాలి. ఈ కడవర దినాల్లో మరి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఉజ్జీవింపజేసేటటువంటి బోధలు, సత్యమైనటువంటి బోధలు ఏమండి దేవుని ప్రజలైన వారికి అవసరం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మా ఈ ఛానల్ ద్వారా ఏ అంశాన్నైనా పూర్తి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా పూర్తిగా తెలియజేసేంత వరకు కూడా మరి అది ఎంతకాలం పట్టినా బహు వివరముగా ప్రార్థనాపూర్వకంగా ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఆత్మీయ సత్యాన్ని ఏమండి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రభు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, ప్రభు మాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏ ఒక్క అంశాన్ని మేము తీసుకున్నా ఆ అంశాన్ని బహు వివరముగా ఏమండి వాక్యానుసారముగా ప్రార్థనాపూర్వకంగా మంచి ఆత్మీయ అర్థాలతో, మంచి ఆత్మీయ సందేశాలతో ఏమండి దేవుడు బయలుపరిచినటువంటి ఏమండి ఒక ఆధ్యాత్మిక సందేశాలతో ప్రియా దేవుని బిడ్డలారా మిమ్మల్ని బలపరుస్తూ మరి లోతైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దేవుని బిడ్డలారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్న లోతైన విషయాలు మనం తెలుసుకుంటామో విశ్వాసములో బలపడతాం, మన నిరీక్షణలో నమ్మకస్తులుగా ఉంటాం. ఏమండి దేవుని యొక్క మరి పరిశుద్ధతను ప్రేమిస్తాం, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లో మనకు ఎదురైనా ఏమండి దేవునిలో నమ్మకస్తులుగా మనం ముందుకి సాగిపోతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా
మరి ఏ రకమైనటువంటి ఆ తప్పుడు బోధలకు మా ఈ ఛానల్లో చోటు ఇవ్వకుండా ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైన స్వచ్ఛమైన బోధను మీ ముందుకు తీసుకుని వస్తూ ప్రతి అంశాన్ని వివరంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక సందర్భంలో మరి ఈ విధంగా ఆయన ఎఫ్సీ సంఘ పెద్దలతో అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26లో మనం చూస్తూ ఉంటాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రభు సేవకుడు దేవుని యొక్క సంకల్పాన్ని పరిపూర్ణంగా పూర్తిగా దేవుని ఆత్మ ద్వారా తెలియపరచగలిగినటువంటి దర్శనాన్ని భారాన్ని కలిగి ఉండాలి. అలాంటి పనిని కలిగి ఉన్నప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా పరిచర్య ఫలవంతంగా ఉంటూ ఉంటుంది. ఆ సేవకుడు చేసినటువంటి ఆ పనిని దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ప్రతి ప్రభు సేవకుడు ఒక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. నీవు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుడు కోరే ఆత్మీయతను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దేవుని బిడ్డలారా బహు వివరముగా విశ్వసించిన దేవుని ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత, భారము మరి ఎంతైనా ఉంది అని ప్రతి ప్రభు సేవకుడు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు మాకు తెలియపరిచిన విషయాలను బట్టే మరి ప్రతి ఒక్క అంశాలను మరి కొన్ని భాగాలుగా మరి సుదీర్ఘకాలం పట్టినా కూడా మేము తీసుకున్న అంశాన్ని పూర్తి చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడిచ్చిన ఆత్మ నడిపింపులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క అంశాలకు సంబంధించినటువంటి అంశ సందేశాలను మీరు కూడా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో వింటూ బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభుకి మేము ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రోత్సాహాన్ని బట్టి కూడా మేము ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా పరిచర్య పురోభివృద్ధిలో మీరు దీవెనకరంగా ఉన్న ఆత్మీయులకు మిమ్మల్ని బట్టి కూడా మేము దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి మేము తీసుకున్నటువంటి ఈ అంశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఇంత లోతుగాను ఇంత వివరముగా మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతానుగాడును గురించి కొన్ని క్లుప్త విషయాలు ఈ సందర్భంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ విషయాలను తెలియపరచడం ద్వారానే మరి సాతానుగాడు సంబంధించిన కొన్ని విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో మనం అప్రమత్తంగా ఉండగలం. వాడికి సంబంధించినటువంటి ప్రతి విషయాలను గుర్తించి మన విశ్వాసాన్ని కాపాడుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా వాడి యొక్క ఉచ్చులలో, వాడి యొక్క చిక్కులలో, వాడి యొక్క మైండ్ గేములో చిక్కుకోవడానికి ఏ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వలేని ఆత్మీయతను మనం కలిగి ఉండగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆది సర్పము లూసిఫర్ అనేటటువంటి దూత ప్రియా దేవుని బిడ్డలారా శాపమునకు పూర్వము ప్రియా దేవుని బిడ్డలారా బహు సౌందర్యము గలవాడై ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి అయి ఉండిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి లూసిఫర్ అనేటటువంటి ఈ మాటకు సంబంధించిన కొంత మరి అర్థవంతమైనటువంటి విషయాలను నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా సెయింట్ జెరోమ్ ప్రియా దేవుని బిడ్డలారా మరి హిబ్రూ గ్రీకు నుండి ప్రియా దేవుని బిడ్డలారా లాటిన్లోనికి ఆయన అనువదించినటువంటి ఆ ఒక సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12లో ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క అక్కడ మనం చూస్తుంటాం తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేటటువంటి ఆ మాటను ప్రియా దేవుని బిడ్డలారా లూసిఫర్ అని ఆయన అక్కడ వాడినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే లాటిను బైబులు మరి ఆ ఒక లాటిను పదంగా మనం చూస్తూ ఉంటాం లూసిఫర్ అని మనం చూస్తుంటాం. ఈ పేరుకి అర్థం ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 14:12లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమని ఉంటుందంటే తేజో నక్షత్రము వేకువ చుక్క అనేటటువంటి అర్థాలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మాటకి ఒక అద్భుతమైనటువంటి అర్థాలు వివరణ అనేది మనకి దేవుని యొక్క వాక్య వెలుగులోంచి తెలియపరచబడుతూ ఉంటూ ఉంటుంది. అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క గొప్పతనము అయి ఉన్నది. మరి ప్రియా దేవుని బిడ్డలారా మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను తెలియజేసే దేవుని యొక్క భక్తుల యొక్క గొప్పతనము అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానుగాడు ఎవరినైనా ఆకర్షింపగలడు. మరి అతడు
యుక్తి గలవాడు అని ఆదికాండం 3:1 మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలను తెలుసుకునే ఈ ప్రయత్నంలో మరికొంత లోతుకి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను ఆత్మరూపి గనుక సర్పములో ప్రవేశించి సర్పరూపమున ఆదాము హవ్వలను శోధించిన వానిగా మరి సాతానుగాడిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 3వ ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సాతాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, లాభమును చూపి ఆకర్షించుట అయ్యున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆకర్షించిన తరువాత ఆ వ్యక్తిని వశపరుచుకొని యుక్తితో పాపమున ప్రవేశ పెట్టును. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వరకు కూడా సాతానుగాడి యొక్క పని ఎలానే ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ మనం చూస్తున్నప్పుడు, భూలోకమున ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాపములో పడద్రోసిన తరువాత పరమునకు పోయి ఆ వ్యక్తిపై దేవుని ఎదుట నేరము మోపుచుండును. ప్రకటన గ్రంథం 12:10 మనం చూస్తుంటాం. అలాగని ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక ప్రవేశము సాతానుగాడికి ఉందని దీని అర్థం కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక ఆ ద్వారపు ఆ గుమ్మము దగ్గరే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే బయటను ఉండేటటువంటి పరిస్థితి, అంటే బయట ఉండే వాడు నేరములు మోపు పనికి పూనుకొనివాడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది వారికి ఉన్నటువంటి అందముతో ఆకర్షించుట కూడా ఒక మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే చాలామంది వారికి ఉన్నటువంటి అందముతో ఆకర్షించుట కూడా ఒక మైండ్ గేమ్, అంటే సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగం అని మనం తప్పక తెలుసుకోవాలి. లాభాలను చూపుట కూడా మైండ్ గేములో ఒక భాగం అని మనం తప్పక తెలుసుకోవాలి. దీనినే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి బలహీనతను క్యాష్ చేసుకోవడం అని అంటూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి. మరి ఇదే సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వాడి ఆలోచనలతో దేవుని ప్రజలతో ఆడే ఆట, వాడి ఆలోచనలతో దేవుని స్వరూపములో నిర్మించబడిన వారితో ఆడే ఆటని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సాతానుగాడు ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల ట్రిక్స్ అనేవి వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. రకరకాల మార్గాలను వాడు ఎంచుకుంటూ ఉంటాడు. రకరకాల విధానాలను వాడు ఎంచుకుంటూ ఉంటాడు. రకరకాల వస్తువులను ఎంచుకుంటాడు. రకరకాల మనుషులను ఎంచుకుంటూ ఉంటాడు. వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వాడి యొక్క మైండ్ గేమును వాడు దేవుని ప్రజల మీద, అంటే నీతిగా బ్రతికే వారి మీద, సత్యాన్ని అనుసరించి బ్రతికే వారి మీద, దేవుని పరిశుద్ధతను ప్రేమించే వారి మీద, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికే వారి మీద, మంచి ఆత్మీయత కలిగి జీవించేటటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వారి మీద వాడు చేయగలిగినటువంటి ప్రయత్నాలన్నీ చేయడానికి కొంతమందిని వాడు పావుగా వాడుకుంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వాడి యొక్క మైండ్ గేమ్ని మనం గుర్తించడానికే ప్రియా దేవుని బిడ్డలారా, ఎరగడానికే ఈ విషయాలన్నీ ఇంత వివరముగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆ అందమైన వ్యక్తుల ద్వారా కూడా వాడు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. లాభాన్ని చూపించి కూడా వాడి వశము అనేకులను చేసుకొని వారి యొక్క జీవితాలను పాపం వైపునకు, శాపం వైపునకు నడిపించడానికి వాడు చేయగలిగిన సమస్త ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉంటారంటే, అపవాది తంత్రములను, లేకపోతే అపవాది యొక్క గొడవలను, అపవాది యొక్క వాడి యొక్క ఆలోచనలను, ఉద్దేశాలను, వాడి యొక్క క్రియలను, వాడి పనులను మనము ఎరుగని వారము కాము. మనం ఎరిగిన వారము గనుక వాడి విషయమే చాలా జాగ్రత్త కలిగి మనం ప్రవర్తిస్తూ, చాలా జాగ్రత్తగా మనం వివేకము కలిగి ప్రవర్తిస్తూ మనం ముందుకు వెళ్ళాలని ప్రియులారా కొరింథీ సంఘాన్ని అప్రమత్తం చేసినట్లు, జాగ్రత్త పరిచినట్లు ప్రియా దేవుని బిడ్డలారా అపవాదిగాడి యొక్క పనుల విషయమై కొరింథీ సంఘ విశ్వాసులను జాగ్రత్త పరిచినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇటువంటి అంశాన్ని తీసుకొని ఈ విషయాలన్నిటిని ఇంత వివరముగా మీకు తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వాడి యొక్క మైండ్ గేము ఏ విషయాలను
వాడు మరి ఉపయోగిస్తూ ఏ విషయాల ద్వారా మరి దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి, దేవుడిచ్చేటటువంటి నిత్యత్వం నుండి మనల్ని దూరం చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా వాడు పని చేస్తూ ఉంటాడో, ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలను మరి మీకు తెలియపరిచే ప్రయత్నంలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని తీసుకొని ఈ విషయాలన్నిటినీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా సంసోను గురించి మనం తెలుసుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి మైండ్ గేములో చిక్కుకున్న వానిగా న్యాయాధిపతుల గ్రంథములో ప్రియా దేవుని బిడ్డలారా సంసోన్ని మనం చూడగలము. అంటే ఫిలిస్తీన్ల ద్వారా సాతానుగాడు మైండ్ గేము ఆడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. మరి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు, రక్షించుటకు దేవుడు ఏర్పరచుకున్నవాడు సంసోను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇతడు పుట్టినది మొదలు దేవునికి మరి ప్రతిష్ఠితుడై ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రత్యేకించబడిన వాడై లేక ప్రతిష్ఠించబడిన వాడై ప్రియా దేవుని బిడ్డలారా నాజీరు, లేకపోతే మూల భాషలో మనం చూస్తూ ఉంటాం నాజీరు అనగా మరి వ్రతము అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మరి వ్రతము చేయబడిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా సంసోన్ని మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవాడు దేవుడు ప్రత్యేకించుకున్నవాడు ఈ యొక్క సంసోను అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నాజీరు వ్రతము చేయబడినవాడు మరి ఆ దేహమునందును ఆత్మయందును మరి ప్రభు ఎదుట ప్రభు దృష్టికి పరిశుద్ధముగా జీవించి ప్రియా దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా జీవించాలి. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా నాజీరు చేయబడిన వారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు సంసోను నాజీరు చేయబడిన వాడు గనుక మరి దేహమందును ఆత్మయందును కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలండి? పరిశుద్ధముగా ఉండాలి అని మరి మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు కూడా పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు ఏర్పరిచినట్లు సంసోను విషయమై ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే సంసోను ప్రియా దేవుని బిడ్డలారా మరి వేటికి దూరంగా ఉండాలి అంటే ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అపవిత్రమైన దేనినైనను తినకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవునికి నాజీరు చేయబడిన వానిగానే మరి ఉండాలి గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి వీటికి దూరంగా ఉండాలని దేవుడు మరి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన దూతను పంపి తన దూత ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అతని తల మీద మంగళకత్తి వేయబడకూడదు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాల్లో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం అంతటిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా క్షౌరము చేయకూడదు. ఇదే నాజీరు చేయబడిన స్థితి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇట్టి స్థితిని సంసోను కలిగి ఉన్నంత వరకు ప్రియా దేవుని బిడ్డలారా సంసోనుని ఎవరును కూడా జయించలేరు ప్రియా దేవుని బిడ్డలారా. సంసోనికి మరి ఫిలిస్తీన్లు భయపడవలసిందే ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఫిలిస్తీన్లు కూడా సంసోన్ని జయించలేరు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు నిర్ణయించిన, దేవుడు ఏర్పరిచిన ఆ ఒక నాజీరు ఆ స్థితిలో ఉన్నంత వరకు కూడా ప్రియా దేవుని బిడ్డలారా సంసోన్ని ఎవరు ఓడించలేరు, జయించలేరు ప్రియా దేవుని బిడ్డలారా. అంతగా మరి దేవుని యొక్క ఆత్మ సహాయము సంసోనికి మరి అనుగ్రహించబడుతూ ఇవ్వబడుతూ నిత్యము ఉండేది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే నిత్యము దేవుని యొక్క ఆత్మ సహాయము సంసోనికి ఇవ్వబడుతూనే ఉంటూ ఉంటుంది కనుక సంసోన్ని ఎవరు జయించలేరు, ఓడించలేరు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి సంసోను ఎప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా బలహీనుడై పోతాడంటే ప్రియా దేవుని బిడ్డలారా నాజీరు నుండి తొలగిపోయినప్పుడు, ఆ వ్రతము నుండి తొలగిపోయినప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయము దూరమై బలహీనుడిగా మారి శత్రువులైనటువంటి ఫిలిస్తీయులను ఓడించలేడు ప్రియా దేవుని బిడ్డలారా. తానే వారి చేతిలో ఓడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎప్పుడు అంటే నాజీరు నుండి దూరం అయిపోయినప్పుడు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సంసోనులో ఉన్నటువంటి ఆ ఒక బలహీనత ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ప్రియా దేవుని బిడ్డలారా అంటే స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బలహీనుడిగా మారిపోయేంత కామతురత గలవాడిగా సంసోన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఎంత బలవంతులనైనా ఓడించగల
బలవంతుడైనటువంటి సంసోను ఏమండి మరి స్త్రీ దగ్గరికి వచ్చేసరికి బలహీనుడిగా మారిపోయేవాడు. ఏమండి ఇదే ప్రియా దేవుని బిడ్డలారా మరి శత్రువులకు ఫిలిస్తీన్లకు ఒక గొప్ప ఆయుధంగా మారింది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఆయుధంగా దొరికింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వేశ్య సాంగత్యము గలవాడిగా సంసోన్ని మనం చూడగలం. అంటే వేశ్యల దగ్గరికి వెళ్ళేటటువంటి జీవితం సంసోను దగ్గర మెండుగా ఉన్నట్లు మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి మరి నిదర్శనంగా 2 సందర్భాలు మనకి కనబడుతుంటాయి. ఏమండి గాజాకు వెళ్ళింది వేశ్య దగ్గరికే, ఏమండి సోరేకు వెళ్ళింది కూడా వేశ్య దగ్గరికే. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వేశ్యల దగ్గరకు వెళ్ళే అలవాటు పడిన వానిగా సంసోన్ని మనం చూడగలం. ఇక్కడే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సంసోని యొక్క ఏమండి మరి బలము దేనిలో ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి తెలుసుకునేటటువంటి అవకాశం ఫిలిస్తీన్లకు దొరికింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏదేమైనా సంసోను బలాన్ని తెలుసుకోవాలి. సంసోన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే బంధించి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ యొక్క సంసోని మీద పైచేయి సాధించాలని ఫిలిస్తీన్లు కనిపెట్టుకొని ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ సంసోని యొక్క బలహీనత ఏమిటంటే వేశ్యలతో సాంగత్యము చేయుట, మరి వారి దగ్గర తన యొక్క మగతనాన్ని ప్రదర్శించుటే ఏమండి గొప్ప హీరోగా ఫీల్ అయిపోతూ ఉండేవాడు. ఎవరంటే సంసోను ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంసోను ఈ రకంగా తన యొక్క హీరోయిజాన్ని వేశ్యల దగ్గర ప్రదర్శించేటటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి స్థితిలో సంసోను ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని దృష్టిలో మరి ఈ విధంగా దిగజారిపోయేటటువంటిది మరి హీరోయిజం కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని దృష్టిలో ఈ విధంగా దిగజారిపోయే బలహీనమైనటువంటి స్థితి అది మరి జీరోయిజం అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని దృష్టిలో హీరోయిజం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించుట, విడిపించుట, స్వతంత్రులుగా చేయుట, భయము లేని నిర్భయంగా జీవించినట్లు చేయుట సంసోను విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా హీరోయిజంగా దేవుడు ఆనాడు భావించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మరి హీరోయిజంగా ఆయన ఒకవేళ మరి సంసోను మరి దేవుని యొక్క ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించేటటువంటి పనినే ఆయన కలిగి ఉంటే మరి ఆయన ఆ విధంగా భావించేవాడే. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఒక న్యాయాధిపతిగా దేవుడు ఆయనకి ఏర్పరిచినటువంటి పనిని సంసోను ఏం చేయాలండి, మరి అది నిర్వర్తించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పని కొరకే. ఏ పని కొరకు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాపపు పని కొరకు మరి ఆ సంసోనికి దేవుడు జన్మనివ్వలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తన ప్రజలను ఏమండి ఫిలిస్తీన్లు అనే శత్రువుల నుండి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయడానికి వారికి ఒక రక్షకునిగా దేవుడు సంసోన్ని పుట్టించాడు. కనుక ఇప్పుడు సంసోను పని ఏ పని అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను శత్రువులకు ఫిలిస్తీన్లు చేతిలో నుండి విడిపించే పని. కానీ ఆ పని చేశాడా సంసోను అంటే చేయలేని వానిగా మనం చూస్తాం. కనుకనే సంసోను ప్రియా దేవుని బిడ్డలారా హీరో కాదు కానీ జీరో అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే సంసోను విషయమై ఫిలిస్తీన్ల సర్దారులు ప్రియా దేవుని బిడ్డలారా అతనిలో ఉన్నటువంటి గొప్ప బలం దేనిలో ఉన్నదో తెలుసుకోవాలని కాచుకొని ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంసోను బలం దేనిలో ఉన్నదో ఏమండి తెలుసుకుంటేనే సంసోన్ని గెలవగలరు, లేకపోతే సంసోన్ని గెలవలేరు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే సంసోను బలహీనతనే ఆయుధంగా మరి సంసోను మీదకి ఉపయోగించారు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి ఈ యొక్క ఆయుధం ఏంటంటే సోరేకు లోయల్లోనున్న దెలీలా అనేటటువంటి వేశ్య అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొత్తానికి ప్రియా దేవుని బిడ్డలారా వేశ్య అయిన దెలీలాను ఉపయోగించుకొని సంసోను యొక్క గొప్ప బలాన్ని ఫిలిస్తీన్ల సర్దారులు తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా అతని తల మీద ఉన్నటువంటి 7 జడల గల క్షౌరమును ఏమండి కత్తిరించి వేయగా దేవుని యొక్క ఆత్మ సహాయముతో పాటు అతనిలోని గొప్ప బలము ప్రియా దేవుని బిడ్డలారా అతనిలో నుండి పోయి ఫిలిస్తీన్ల సర్దారులకు దొరికిపోయి వారి చేత బంధించబడిన వాడై ప్రియా దేవుని బిడ్డలారా కండ్లు తీయబడి ఏమండి మరి బందీగా మరి మార్చబడి ప్రియా దేవుని బిడ్డలారా బందీ గృహములో తిరగలి విసరు వాడిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ఫిలిస్తీన్ల సర్దారులు సంసోనుని మార్చివేసినట్లు ఏమండి మనం చూస్తూ ఉంటాం.
చివరకు ప్రియా దేవుని బిడ్డలారా వారితో పాటే సంసోను మరణం పొందుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా సంసోనికి ఇటువంటి మరణాన్ని దేవుడు ఉద్దేశించలేదు. అసలు ఈ ఆలోచనే సంసోను విషయంలో దేవునికి లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సంసోనుని గణపరచాలి అనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఒక తిరుగులేని న్యాయాధిపతిగా సంసోని చూడాలనుకున్నాడు. తన ప్రజలకు గొప్ప ధైర్యంగా బలంగా మరి సంసోన్ని ఉంచాలని దేవుడు అనుకున్నాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ సాతానుగాడి యొక్క మైండ్ గేములో చిక్కుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దెలీలా అనేటటువంటి వేశ్య ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా శత్రువులకు ఫిలిస్తీన్లకు దొరికిపోయిన వాడై దిక్కుమాలిన మరణాన్ని చవిచూసిన వానిగా సంసోన్ని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు ఎందుకు మీకు ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే ఏమండి సంసోని విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సంసోన్ని మరి లోపరుచుకునే విషయంలో సంసోన్ని ఏమండి మరి ఆ ఒక తీపి మాటలతో తన యొక్క బలం ఎక్కడ ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఏమండి మరి ఫిలిస్తీన్ల సర్దారులు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే మైండ్ గేమ్ ఆడినట్లు మనం చూస్తూ ఉంటాం. మొత్తానికి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే సంసోను మీద పైచేయి సాధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. కొంతమంది ఏమండి పైచేయి సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని లాభాలు ఏమండి పొందడానికి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి స్త్రీల చేత ఏమండి కొంతమందిని ఆకర్షింపజేస్తూ ఉంటారు. మరికొందరు పురుషులను ఉపయోగించి వారి ద్వారా ఆకర్షింప చేస్తూ ఉంటారు. ప్రియులారా స్త్రీలను ఏమండి ఉపయోగించి కొన్ని లాభాలు పొందడానికి స్త్రీలను ఎరగా వేసిన ఏమండి పురుషులను ఏమండి మరి ఎరగా వేసిన ప్రియా దేవుని బిడ్డలారా ఇది సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగం అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి ఈ విధంగా స్త్రీలను పురుషులను ఏమండి కొంతమంది బలహీనతలకు ఎరగా ఏమండి ఉపయోగిస్తూ వారి ద్వారా ఆయా పనులు చేసుకోవడానికి ఆయా లాభాలు పొందడానికి ఏమండి ఇదొక మైండ్ గేముగా కొంతమంది ఏమండి ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా స్త్రీలను అవ్వచ్చు పురుషులను అవ్వచ్చు కొన్ని పనులు చేసుకోవడానికి కొన్ని లాభాలు పొందడానికి అవతల వాళ్ళ బలహీనతలను చూసుకొని వారిని ఆకర్షింపజేసేటటువంటి పనిలో కొంతమంది స్త్రీలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో పురుషులను ఉపయోగిస్తూ ఏమండి ఆకర్షింపజేస్తూ ఏమండి మరి మైండ్ గేము ఆడుతూ ఉంటారు కొంతమంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆకర్షింపజేయటకు కూడా ఏమండి మరి ఆ సాతానుగాడి మైండ్ గేములో ఒక భాగం అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుందంటే సాతానుగాడు ఆకర్షించువాడై ఏమండి ఉన్నాడు. ఏమండి సాతానుగాడు ఏంటండి ఆకర్షణీయమైన వాడు ఆకర్షించే వాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఒకరిని చెరపాలన్నా ఒకరిని పాడు చేయాలన్నా ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఆకర్షింపజేయుట ప్రియా దేవుని బిడ్డలారా ఇది కూడా సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఫిలిస్తీన్ల సర్దారులను సాతానుగాడు వాడుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఫిలిస్తీన్ల సర్దారులు కూడా ఏమండి సాతాను యొక్క ఏమండి ఆ యొక్క ఆలోచనలతో వారు నింపబడి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏ ఒక్క వేశ్య దగ్గరికి సంసోను వస్తూ ఉన్నాడో ఆ వేశ్య ద్వారానే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సంసోనుని బలాన్ని తెలుసుకొని సంసోనుని బందీగా బంధించి సంసోన్ని ప్రియా దేవుని బిడ్డలారా లేకుండా చేయడానికి వారు ప్లాన్ చేశారు. మొత్తానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఫిలిస్తీన్ల సర్దారుల యొక్క ఏమండి మైండ్ గేములో ఏమండి మరి వారిలో పనిచేసిన సాతానుగాడి యొక్క మైండ్ గేములో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సంసోను చిక్కుకొని దేవుని యొక్క ఆత్మను ఏమండి మరి కోల్పోయిన వానిగా దేవుని యొక్క ఆత్మబలాన్ని కోల్పోయిన వానిగా తన యొక్క బలము దేని ద్వారా దేనిలో ఉందో మరి చెప్పుకొని ఏమండి మరి ఆ విషయాన్ని తెలియపరిచి ప్రియా దేవుని బిడ్డలారా చివరికి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వానిగా సంసోన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరి ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడు ఏమండి ఎవరెవరిని ఈ విధంగా ఉపయోగించి దేవుని ప్రజలను ప్రియా దేవుని బిడ్డలారా పతనము చేసి ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేయాలని వాడు ప్రియా దేవుని బిడ్డలారా వాడు మైండ్ గేము ఆడేటటువంటి ఆ ప్రయత్నములో అనేకులను వాడు మన మీదకి ఉపయోగిస్తూ ఉంటాడు. కనుక
ఎక్కడికక్కడ వివేకాన్ని కలిగి ఉండాలి. ఎక్కడికక్కడ దేవుని యొక్క వివేచన మనం కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు మనకిచ్చిన రక్షణ కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనలను రక్షించుకున్న ఉద్దేశంలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని చిత్తాన్ని చేస్తూ అనేక నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించేవారిగా, దేవునికి ఉపయోగపడేవారిగా, దేవుని చిత్తం చేసేవారిగా మనం ఉంటూ ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని పనిని చేసేవారు పరిశుద్ధముగా ఉండి చేయాలి. దేవుని వాక్యానుసారముగా ఉంటూ జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని చేసే ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ మన మీద ఫలించదు. ఒకవేళ బలహీనతలతో నింపబడి దేవుని యొక్క పనిని, దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తే సంసోను వలె ప్రియా దేవుని బిడ్డలారా కొంత మరి లోకం పాపం, మరికొంత ఏదో దేవుని పనిలో తూతు మంత్రంగా అలాగా మనం పనులు చేసేటటువంటి ఆధ్యాత్మిక జీవితాలు ముందుకు వెళ్తే సంసోను లాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వారానికి ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క మైండ్ గేములో చిక్కుకున్న వానిగా సంసోన్ని మనం చూస్తుంటాం. చివరికి ఏమి జరిగిందో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలన్నిటినీ మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ఇటువంటి పరిస్థితులకు మన ఆధ్యాత్మిక జీవితాలు మనం చూడకుండా వాడు ఏ రకంగా మనలను పతన వైపునకు నడిపించడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో ఆ విషయాలను ఇలాంటి ఆత్మీయ విషయాల ద్వారా తెలుసుకుంటున్నాం కనుక మనం జాగ్రత్త పరుచుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా వివేచన కలిగి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి ప్రభువులో ముందుకు మనం సాగిపోదాం. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఎన్నో విలువైన విషయాలు ఈ అంశానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక ఈ సందేశ ఈ ధ్యానములో నేను తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించమని, నీవు కోరే ఆత్మీయతలో వారి జీవితాలు నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధతో నీ మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.